అపోస్తుల కార్యములు ఏ విధంగా దేవుడు బూదిగంతముల వరకు వాడుకున్నాడో అపోస్తుల జీవితాల్లో నుంచి మనం చూస్తూ వస్తున్నామండి. ఆ మాటకు వస్తే ఈ రాత్రి పేతురుని ఒక్కసారి మనం చూసుకుంటే పామరుడు దేవుని కోసం ఎంత పనికొచ్చిండండి. నేను ఈ మధ్య మీకు తెలుసానండి, మిషనరీస్ బయోగ్రఫీస్ వింటప్పుడు ఎంత దీవెనకరంగా ఉంటుందోనండి. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఒక జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడండి. ఆ జీవితం కూడా పూర్తి జీవితాన్ని మనం దేవునికి ఇచ్చినామంటే కాదు, హాఫ్ ఆఫ్ ద లైఫ్ అంతే. ఎందుకంటే మన కోసం మనం బ్రతికినాము, మెల్లగా తెలుసుకుంటున్నాం దేవుణ్ణి మనము. కానీ ఆ మిగతా జీవితాన్ని, కడమ జీవితాన్ని, శేష జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకుంటే ఆ జీవితాలని ఎంత గొప్పగా వాడుకున్నాడండి దేవుడు. ఇలా మనల్ని కూడా వాడుకుంటాడండి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వల్లే మనము కూడా పూర్తిగా దేవుని సమర్పించుకొని బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతామనంటే 24 అవర్స్లో మనకే దాదాపు 20 గంటలు మనకు వాడుకొని ఆ తర్వాత మిగతా 4 గంటల్లో దేవుని కోసం వాడుతుంటాం. ఆ 4 గంటల్లో 1.5 hours జూమ్ ద్వారా మనల్ని తోమి రెచ్చగొట్టి రోషం తీసుకొచ్చి అవి ఇవి చేసిన తర్వాత అప్పుడు ఓ గంట సేపు 24 అవర్స్లో దేవుని కోసం ఏదో బ్రతికే అవకాశం ఉంటుందేమో అన్న వాళ్ళు అపోస్తుల్లాగా ఎలా వాడబడతాడండి మీరు ఆలోచించండి. వాళ్ళకు మిగతా పని ఏం లేదండి, పూర్తిగా పక్కన పెట్టేసినారు అన్నీ కూడా. దేవుని కోసం బ్రతకాలంటే దేవుని కోసమే బ్రతికినారు వాళ్ళు. అందుకోసమే పూర్తిగా దేవుడు వారి జీవితాలను వాడుకున్నాడండి. సో కనుక మనం పేతురులాగా మన జీవితాలను దేవుని సమర్పించుకుందామండి. ఈ స్టాచ్యూ మీరు చూస్తున్నది ఇటలీలో వాటికన్, అక్కడ పేతురు విగ్రహం అక్కడ ఉంటుందండి. అసలు యాక్చువల్లీ ఎంతో గౌరవిస్తారండి. ఎందుకనంటే తన ద్వారా దేవుడు ఎంత గొప్ప పరిచర్య చేసుకున్నాడు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఒక జీవితాన్ని ఎంత గొప్పగా వాడుకోగలడో ఆ జీవితం పూర్తిగా దేవుని సమర్పించుకుంటే ప్రియులారా. ఈరోజు అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 15వ వచనాన్ని మాత్రమే మనం చూసుకుందామండి. ఈరోజు మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. 3 భాగాలుగా ఈ వచనాన్ని మనం విభజించుకుందాం. మీరు జీవాధిపతిని చంపితిరి అనే మాట చూస్తున్నాం మనం. జీవానికి అధిపతి అనే అర్థం అది. ఆయనకు జీవం పైనే అధికారము కలిగి ఉన్న దేవుడు అనే సత్యాన్ని ఈ రాత్రి కాలమందు మనం చూస్తున్నామండి. ఇంగ్లీష్లో హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. ఇంకో మాటకు వస్తే హీ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అని కూడా ఉంటుందండి. అర్థమవుతా? ఆయన జీవానికి అధికారం కలిగిన దేవుడైన, మనం తీసుకుంటున్న ఊపిరి పైన పూర్తి అధికారము అదిగో యేసు భగవానునికే కలిగి ఉన్నదనే సంగతిని ఈ రాత్రి గుర్తించాల్సిందిగా మనవి ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును, అనగా యేసుక్రీస్తు, తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించుకుంటాడు. ఆయన 2 రకాలుగా ఉంటాయండి. ఆత్మీయంగా కూడా బ్రతికిస్తాడు ఆయన, భౌతికంగా కూడా బ్రతికించుకోగలడు. నా మాటకు వస్తే నేను అనుకుంటా, భౌతికంగానేమో మనం చనిపోయిన తర్వాత బ్రతికించడం అయితే, ఆత్మీయంగా బ్రతికి ఉన్నప్పుడే మరో నూతన జీవితము, పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తు కోసము బ్రతికించేది గొప్ప విషయం ప్రియులారా. నాకు నచ్చిన మాట ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తేనండి, ఏంటనంటే మీరు గమనించండి, అక్కడ నాకు నచ్చిన మూల మాట నేనేమంటానంటే, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించెను, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన అనే మాట ఉన్న చూడండి. అది నాకు నచ్చిందండి ఆ మాట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈరోజు క్రీస్తులో మనం అందరం బ్రతికిన వాళ్ళం కదా. ఈరోజు మనం అందరం కూడా క్రీస్తు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. అంటే మనం ఎవరమన్నట్టు దేవుని దృష్టికిలో మనము ఆయనకి ఇష్టమైన వారం. మనల్లా దేవుడు ఇష్టపడ్డాడు. మనమంటే ఆయనకి ఎంతో ఇష్టము. ఈ రాత్రి కోటాను కోట్ల ప్రజలు ఉన్నారండి. అయినా సరే వీటన్నిటిలో కూడా ఇదిగో ఈ కొద్ది మందిలో ఉన్న మీరు, నేను, మనము దేవుని దృష్టికి ఇష్టమైన వారము. దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసానండి, జీవాధిపతి అని అంటే కంప్లీట్గా దానికి అధికారం కలిగి ఉన్నవాడు. అదే మనం చూసుకుంటూ వెళ్తున్నామండి. మనం మెయిన్ టాపిక్ అది. యోహాను సువార్త 1:4లో మనం గమనించినట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. చూస్తున్నారా మీరు? ఆయనలో జీవం ఉన్నది కాబట్టే ఆ జీవము మనందరి జీవితాల్లో వెలుగును ప్రసాదించింది, ప్రకాశించింది. ఆ వెలుగు కాబట్టే
చీకట్ల నుండి మనము బయటికి వచ్చి ఇదిగో వెలుగుమయంగా దేవుని మహిమ కోసం జీవించే కృపను మనకు దేవుడు అనుగ్రహించినాడండి. రైట్, మళ్ళీ చూడండి, ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1:17 ఈ మాట చూస్తాం మనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అంటానండి. హల్లెలూయా. ఆయన అన్నిటికన్నా ముందున్నవాడనంటే ఆయనని ఇంకా ఎవరు సృష్టించలేదండి. ఆయన సృష్టికర్త, ఆయనలో జీవం ఉంది, జీవానికి ఆయన అధిపతి. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అంటే సమస్త జీవులకు ఆయనే ఆధారము. అక్కడి నుంచే మనకు ఆక్సిజన్ వస్తుంది, అక్కడి నుంచే మనకు బ్రీదింగ్ వస్తుందండి, అక్కడి నుంచే మనకు జీవం ఉంటుంది, అక్కడి నుంచే పరలోక జీవితానికి కూడా సాధ్యమవుతుందండి. అందుకొరకు ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? జీవాహారము నేనే అన్నాడు ఆయన. ఆకలిగొన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి నేనిచ్చు ఆహారం మీరు తిన్నట్లయితే మరెన్నడూ ఆకలిగొనరు అని అంటున్నాడు ఆయన. మనము ఆయన కోసము ఆయన రూపంలో చేయబడ్డాం కాబట్టి మనం ఆయన అర్థమవుతున్నాం, మనం ఆయన కాబట్టి ఆయన దగ్గరికి ఈ జీవితం వెళ్ళిపోతే ఆయన ఇచ్చే జీవాహారం తింటేనే కానీ తృప్తిగా అక్కడే పడి ఉంటాం మనం. ఇంకా మళ్ళీ ఎన్నడూ మనకు ఆకలి కాదు. ఎందుకనంటే అక్కర్లేదు, కరెక్ట్గా మనల్ని ఎవరైతే సృష్టించిండో ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోయినాం కాబట్టి. మళ్ళీ చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 11:25-26 వచనాల్లో ఈ మాటలు ఉంటాయండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. ఇది లాజరు చనిపోయిన తర్వాత అక్కడికి ఆ కుటుంబాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు చెప్పిన మాట ఇది. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈ రాత్రి ఈ ప్రశ్న మనందరికి కూడానండి. ఈ రాత్రి నిజంగా మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? అందులో 3 విషయాలున్నాయి, గమనించండి మీరు. నంబర్ 1 ఏమో యేసు పునరుద్ధానమును జీవమును ఆయనే అని మనము నమ్మాలి. నంబర్ 2 చూడండి, నా యందు అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను బ్రతుకును అనే మాట ఉంది అక్కడ. అర్థమైందా? చనిపోయినను బ్రతుకును అంటే ఈ లోకంలో ఆత్మీయంగా మనం చనిపోయినా సరే క్రీస్తునందు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఆయన కుమారులకు అధికారం పొంది మనం జీవంను పొందుకొని ఉంటాం మనం. మూడో విషయం చూడండి, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడనే మాట ఉంది. అంటే ఏంటి? ఆత్మీయంగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయినను అంటే దాని అర్థమైంది తెలుసా? భౌతికంగా మనం చనిపోయినప్పటికీ ఆత్మీయంగా నిత్యము పరలోకంలో క్రీస్తునందు జీవించుటకు ఆయనే మన కోసము జీవాహారమై ఉన్నాడు. పునరుద్ధానమును జీవమును ఆయనే అంటే మనల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించగలడు. ఆయనతో పాటు సదాకాలం మనం జీవించుటకు దేవుడే మనకు అర్హతనివ్వగలవాడు. కనుకనే ఈ మాట నీవు నమ్ముచున్నావా? నేనైతే నమ్ముతున్నానండి, పూర్తిగా నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నట్లయితే నోరారా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే చెప్పుకోండి. ఓ మాట చెప్పండి, యేసు ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఒక్క మాట చెప్పండి, చాలు. దేవుడు మీ జీవితాలను ఎంతో దీవిస్తాడండి. నమ్ముచున్నామని చెప్పిన వారందరినీ దేవుడు దీవించునుగాక. మా చిన్నబాబు ఎలైజా ఎన్నోసార్లు మాతో చెప్తుంటాడండి. రీసెంట్గా మేము డిన్నర్ కోసం మేమంతా ఫ్యామిలీగా కూర్చొని తినేటప్పుడు వాడు చెప్తున్నాడు, డాడ్ అసలు యాక్చువల్లీ నేను ఇండియా వెళ్ళినప్పుడు న్యూఢిల్లీకి వెళ్ళి మనము మహాత్మా గాంధీ గారి సమాధి చూడాలండి, రాజీవ్ గాంధీ సమాధి చూడాలని చెప్పి మీరు చూస్తే ఈ సమాధులు చూస్తారు అన్నట్టు. అక్కడ ఇందిరాగాంధీ గారి సమాధి చూడాలండి, నెహ్రూ గారి సమాధి చూడాలని చెప్పి ఇలా వాడు చెప్పుకుంటూ వచ్చినప్పుడు నాకు అనిపించిందండి, ఆ ఫోటోలు ఒకవేళ చూస్తే మీరు చూడండి ఎంత నిండుగా పూలలు కొన్ని కోట్లు ఖర్చు పెడతారంట అండి వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టనీకేనండి ఆ ప్లేస్ అంతా కూడా. ఎంతో చేసి అది అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రియులారు అక్కడ. కానీ మీకు తెలుసానండి, ఇదే కానీ యెరూషలేంకి వెళ్ళి యేసు ప్రభు సమాధిని ఒకవేళ మీరు చూసినట్టయితే అక్కడ ఉండవు ఈ డెకరేషన్లు, అక్కడ ఉండవండి. అక్కడ ఏముంటుంది తెలుసా? ఖాళీ సమాధి ఉంటుంది. ఎందుకు? ఆయన లేడక్కడ, ఆయన సజీవుడైంది. ఆయన జీవాధిపతిని ఏమి చంపుతారండి వాళ్ళు?
ఓకే, ఆయన లేడు, పునరుద్ధానుడు అయిపోయింది ఆయన. ఈ డెకరేషన్స్ అన్నీ ఏముండవు అక్కడ, ఏవి పూలలు ఆర్పాటాలు ఏముండవు అక్కడ. నువ్వు అక్కడ మొక్కిరానికి ఆయన లేడు అక్కడ. ఆయన ఎక్కడున్నాడండి? ఇదిగో మీరు వింటున్నారుగా, అక్కడే ఉన్నాడు, మీతోటే ఉన్నాడు, సజీవుడు కాబట్టి, సర్వాంతర్యామి కాబట్టి. అందుకొరకే తెలుసా, శిష్యులకు వెళ్ళి ఈ కబురు చెప్పండమ్మా అని చెప్పి మత్తయి సువార్త 28:6-7 దూత చెప్పిన మాట చూడండి. ఆయన ఇక్కడ లేడు. సమాధి చేయబడిన మాట నిజమే, కానీ ఆయన ఇక్కడ లేడు. ఇప్పుడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. కమ్ ఆన్ పీపుల్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన జీవాధిపతి కాబట్టి. అర్థమవుతా? ఆయన జీవాధిపతి. హీ ఈస్ ది ఆథర్ ఆఫ్ లైఫ్, హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. యూ కెనాట్ బరీ హిమ్, డెత్ కెనాట్ కంట్రోల్ హిమ్ పీపుల్. ఆ మాటకు వస్తే దేవుడే డెత్ని వెరిచేసిండు ప్రియులారా ఆయన. అందుకొరకే తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని. గమనించిన మాట, అది మృతుల్లో నుండి లేపుకొని తీసుకుపోలేదు ఆయనని, మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఏంటంటే అది? బికాస్ హీ హాస్ ద పవర్ ఓవర్ ద లైఫ్ పీపుల్. హీ హాస్ ద పవర్ ఓవర్ ద లైఫ్. ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఆ మాట గమనిస్తున్నారా మీరు? వెళ్ళుచున్నాడు. ఎవరు వెళ్తారండి? లైఫ్ ఉన్న వాళ్ళు వెళ్తారు. వాళ్ళు అక్కడ మీరు ఆయన్ను చూతురు. ఇదిగో మీతో చెప్పి నేను. దూత చెప్పిన మాట వెళ్ళి తీసుకెళ్ళి పేతురు యోహాను చెప్తేనండి, వాళ్ళు పరిగెత్తారు కదండి, మామూలు పరుగులు కాదండి అసలు. యాక్చువల్లీ మామూలు పరుగులు కాదు. ఎక్కడికి పరిగెత్తారు అంటే దాని అర్థం ఎంత? సమాధి యొద్దకు పరిగెత్తుకొని వస్తారు వాళ్ళు. ప్రభుని చూడాలి, ప్రభుని చూడాలి అని చెప్పి. అందుకొరకే పేతురు అంటాడు ఈ మాట, మీరు జీవాధిపతిని చంపితిరండి. ఇదేదో జూమ్లో విని చెప్పట్లే నేను, మేము చూసినామండి ఆయనని, మేము చూసినాం ఆయనని. మీరు జీవాధిపతిని చంపిరి. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనను, అనగా యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపిండండి ఆయనని. అందుకు మేమే సాక్షులం, ఎవరో కాదు, మాకెవరు చెప్తే కాదు, చూసినాం మేము. వి ఆర్ ద విట్నెస్. అద్భుతం కదండి అసలు, కదా? వి ఆర్ ద విట్నెస్. అందుకొరకు యేసు ప్రభు చెప్పిన మాట తోమా చెవులారా విన్నాడు ఆ రోజు. అడిగిన ప్రశ్నకు యోహాను సువార్త 14:6 ఉంటుంది ఈ మాట. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప. అంటే దాని అర్థం ఏం తెలుసానండి? వేరే మార్గము పరలోకంకు లేదు, వేరే జీవాధిపతి ఈ లోకంలో లేరు మనకు. ఒరేవరు ఒకటే, యేసుక్రీస్తు మాత్రమే. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎందుకంటే తండ్రి యొద్ద నుంచి వచ్చినది కేవలము యేసుక్రీస్తు దైవతనయుడు కాబట్టి. యోహాను సువార్త 20:30-31 చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ, ఈ మాట గమనించండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను. అందుకొరకేనండి దేవుని వాక్యము ప్రతిరోజు చదవడం, దేవుని వాక్యము ఈ విధంగా ప్రతిరోజు వినడము మనకు ప్రతిరోజుకు కావాల్సినంత జీవాన్ని దేవుడు పోస్తూనే ఉంటాడు నీలో నాలో. ఈరోజు నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా మీరు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లయితే, నమ్మి ఆయన నామమందు మీరు జీవము పొందుకుంటారు ప్రియులారా. ఈ రాత్రి కాలమందు మీరు జీవం పొందుకుంటారు. అందుకొరకే పేతురు మళ్ళీ అన్నాడు, ఆయన మీరు జీవాధిపతి చంపినాడు. మీరు యూ కెనాట్ కిల్ హిమ్ బికాస్ హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. మన జీవానికి, మన జీవితానికి కర్త ఆయన. అర్థమంతా కర్త ఆయన. జీసస్ ఈస్ ది ఆథర్ ఆఫ్ అవర్ లైఫ్ పీపుల్. రెండో మాట చూసుకుందామండి. మీరు జీవాధిపతిని చంపితిరి, అది మనం చూసుకున్నాం. మనం దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అనే మాట చూస్తున్నాం మనం. అక్కడ దేవుడు మృతుల్లో నుండి లేపెను. ఎలా అర్థం చేసుకుందాం దాన్ని? ఒక్కసారి కాదు, 2 మార్లు కూడా చెప్పిండండి. ఎన్నో మార్లు చెప్తాడు ఆయన. 2వ మారు కూడా ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 4:10 మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడు అయిన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు.
గమనించిన మాట అది. మృతులలో నుండి దేవుడు లేపినట్టియు అనే మాట చూస్తున్నది. మళ్ళీ చెప్తున్నా చూడండి ఇంకొక దగ్గర, అపోస్తుల కార్యం 5:30 ఉంటుంది. మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అనే మాట ఉంటుందండి అక్కడ. మన పితరుల దేవుడు లేపెను. ఎందుకు చెప్తున్నా తెలుసానండి? మీరు గమనించండి రాత్రికాలమందు. ఓకే, యేసుక్రీస్తుని గురించి మీరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, రెజరెక్షన్ ఈజ్ ది పవర్ పీపుల్. అందులో పునరుద్ధానము ఖచ్చితంగా మనం పంచుకోనికే ప్రయత్నం చేయాలి. జాఫ్రీ ఆర్ హాలండ్ ఏమంటాడంటే, ద క్రూసిఫిక్షన్, అటోన్మెంట్ అండ్ రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మార్క్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఓకే, క్రూసిఫిక్షన్ అంటే ఏంటండి? ఓకే, యేసుక్రీస్తు శిలువలో వేలాడబడిన విధానం, అటోన్మెంట్, ఆయన మనతో చేసిన నిబంధనను, ఆయన పునరుద్ధానుడైన వాడని చెప్పిన సంగతి, అది క్రైస్తవ జీవితానికి మొదలవుతుంది. ఇది అంతేగాని అంతము కాదండి. ఇది అసలు యాక్చువల్లీ ప్రారంభమైందని చెప్పాలి. అసలు లెక్క ప్రకారం చూస్తే తాలిబాన్ల గురించి మనకు అందరికి వింటూనే ఉన్నామండి. ఎన్నోసార్లు వింటున్నాం, మనం మళ్ళీ విందాం మనం ఈ రాత్రి కూడా. మనందరికి తెలుసండి ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు ఆక్రమించుకున్న విధానాన్ని. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు ఆక్రమించుకున్న విధానాన్ని, ప్రాణాన్ని ఎంతైనా సరే పెట్టి దాదాపుగా పూర్తిగా ఆక్రమించుకున్నారని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ పైన ఉన్న తలభారం ఏం తెలుసానండి? తలనొప్పి అంటే ఇంకా బాగుంటుందేమో. ఆక్రమించుకోవడం ఎంత సాఫీగా జరిగిందో, ఆక్రమించుకోవడం అలా నడుచుకుంటూ వచ్చి ఆక్రమించుకున్నారు అంతే అని వాళ్ళు. ప్రజలందరూ కూడా వణికిపోతున్న మాట బాగానే ఉంది. కానీ మీకు తెలుసానండి, ఆక్రమించుకున్న ఆ దేశాన్ని నడిపించడం అనేది అది మరో ఎత్తు. ఇప్పుడు అది అసలైంది. ఇన్ని రోజులు వీళ్ళు అడవుల్లో లేకపోతే దాచుకొని కొండల్లో గుహల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఒకటేసారి తెర మీదకి వచ్చేసారండి. ఇప్పుడు వాళ్ళు ఒకటేసారి ప్రజల ముందుకు వచ్చేసి వీళ్ళు ఇప్పుడు ఓకే, అక్కడ జీవితం వేరు, ఇక్కడ జీవితం వేరు. ఇప్పుడు దీన్ని పరిపాలించాలి. ఈ దేశము సుభిక్షంగా నడవాలనంటే ఈ గన్లతో తుపాకీతోనే కాదు, అర్థమవుతుందండి. జ్ఞానం కావాలి, దానికి తెలివి కావాలి, సామర్థ్యం కావాలి. అంత చదువు కలిగిన వ్యక్తులు ఆ స్థాయిలో ఉంటేనే కానీ ఆ దేశాన్ని మరో దేశస్తుల్లాగా పరిపాలించగలరండి. ఇప్పుడు వాళ్ళు, నేను ఎందుకు చెప్తున్నా తెలుసా మీకు? వాళ్ళు అంతం అయిపోయింది అనుకుంటున్నారు, వాళ్ళు ప్రారంభమైంది అసలు లెక్క ప్రకారం చూస్తే. అర్థమవుతా స్టార్ట్ అవుతుంది అక్కడ. ఎందుకు మీరు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 12-13 వచనాల్లో ఈ మాట ఉంటుందండి. కాబట్టి వాళ్ళు కష్టపడి, అంటే నేను ఏం చెప్తున్నానంటే, యూదులు ఏం చేసిరంటేనండి, యేసు ప్రభు మీద అసూయతో కక్షతో ఏదైనా చేసి ఆయనను చంపేయాలండి మనము అని అనుకున్నారండి వాళ్ళు. సరే అయిందేదో బాగానే ఉందండి, చంపేస్తే చాప్టర్ క్లోజ్ అనుకున్నారు వాళ్ళు. బట్ దే డోంట్ నో ద చాప్టర్ ఈజ్ స్టార్టెడ్ నౌ. వాళ్ళకి అర్థం కాలేదు, మేము చంపితే అయిపోయిందిరా బాబు, కథ కార్ఖానం అయిపోయిందని అనుకున్నారు వాళ్ళు. కాదు, మొదలైంది. అస్సలైన విస్ఫుటము ఇప్పుడు మొదలైందండి. దాని ప్రభావము భూలోకం అంతట్లో కూడా ఎంత బలంగా వ్యాపించిందో దేవుడు వాళ్ళను కూడా వాడుకున్నాడు అని చెప్పాలని. అందుకొరకే మీరు చూడండి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, ఎందుకంటే డెడ్ బాడీ లేదు అక్కడ, అర్థమవుతా, ఆయన ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, ఎవరు ఆ సైనికులు వచ్చి అక్కడ కాపలిగా ఉన్నారన్నట్టు వాళ్ళు. సో చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయినారు మీరు చెప్పుడి అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి లేచినానంటే ఇంకేమైనా ఉందా? బ్రతికిన రోజుల కన్నా మృతుల్లో నుండి లేటినంటే ఇంకా శక్తివంతమైన మాట కదా, ఇంకా శక్తివంతమైన సాక్ష్యం కదా. బాబు, యెరూషలేం అంతా ఏమైపోతుందా నాయన, ఈరోజు అనవసరంగా మనం దీంట్లో చేయి పెట్టుకున్నామే అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ద్రవ్యం ఇచ్చి, బాబు అబద్ధం చెప్పారు నాయన, అసలు మృతులు శిష్యులు తీసుకెళ్ళిరంటే శిష్యులకే తెలియదు బాబు, శిష్యులు ఏం తీసుకెళ్తారంటే ఆయన బాడీని, శిష్యులను కూడా తీసుకెళ్లే శక్తిమంతుడు జీవాధిపతి యేసుక్రీస్తు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. అందుకొరకే మీరు చూడండి, మత్తయి సువార్త 28:14-15 ఈ మాట ఉంటుందండి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. ఏంటి తెలుసా అది? వీళ్ళకు బుద్ధి జ్ఞానం ఉన్నదండి. జీవాధిపతిని తీసుకెళ్ళి పడుకోబెట్టి, ఓకే, జీవాధిపతిని తీసుకెళ్ళి సమాధి చేస్తే అక్కడ జీవాధిపతిని మళ్ళీ 3వ రోజు వస్తే చేస్తే లేడాయన. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ద్రవ్యం ఇచ్చి అది చేసి ఇది చేసి కింద మీద పడి ఆ సత్యాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేసినారని వాళ్ళ వల్ల కాలేదు ప్రియులారా. ఎందుకు తెలుసా? ఇది మనిషితో అయ్యింది కాదు, ఇది మనిషితో అయ్యింది కాదు. అందుకొరకే 3:15 ఈ మాటలు, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాను.
మీరు ప్రభువైన యేసుక్రీస్తుని రాత్రి నమ్ముకున్నట్లయితే దేవుడు మనలను మృతుల్లో నుండి లేపుతాడండి. ఆయన మృతుల్లో నుండి లేపి తీసుకెళ్తాడు. ఆయన ఉన్న చోటికి తీసుకెళ్తాడు. అక్కడ కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, షిప్ యార్డ్లు ఉండవు, కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉండదు. అబ్బాయి అక్కడ ఏంటి తెలుసానండి, స్తుతిగానములు చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ పరవశులైతూ జీవితకాలం అంతా కూడా నిత్య జీవము ప్రభుతో గడపనికే మనం చనిపోయినప్పటికీ కూడా జీవాధిపతి అయిన యేసుక్రీస్తు దేవుడు మనలను మృతుల్లో నుండి లేపేయగలిగిన శక్తివంతుడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ పీపుల్ టునైట్. ఎవరిని సేవిస్తున్నాం తెలుసానండి, ఎవరి మాటలు మనం వింటున్నాం తెలుసా? ఈ రాత్రి కాలమందు ఏ దేవుని సన్నిధిలో మనం కూర్చున్నామో నిలబడి ఉన్నామో మీరు చెవులారా ఎవరి మాట వింటున్నారు తెలుసా? ప్రతిరోజు కార్నర్స్టోన్ తెలుగు జూమ్ ఫెలోషిప్ ఎవరి అబద్ధము కాదండి. ఇది జీవాధిపతి నడిపిస్తున్న సంఘం ప్రియులారది, జీవం గల దేవుని సంఘం ఇది. ఆయన ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అందుకొరకే ప్రతిరోజు అలుపు లేకుండా మా జీవితాలను తడుపుతున్నాడు ఆయన. మీకు తీసుకొస్తున్నాం దేవుని వాక్యం ప్రియులారా. ఇది జీవాధిపతి దేవుడు, మృతుల్లో నుండి లేచిన పునరుద్ధానులైన దేవుని క్రీస్తు యొక్క మాటలు మనం వింటున్నాం ప్రియులారా. ఆయన మాటలే వింటున్నాం మనం. రండి, మూడో విషయం ఇప్పుడు మనకుంది బాధ్యత. ఇప్పుడు చెక్క మనకుంది. ఇక్కడ దేవుడు తన పని చేసుకున్నాడండి. మనకేంటి తెలుసా? ఇప్పుడు ఏమన్నాడు పేతురండి, మేము సాక్షులము. ఎవరో కాదండి, మేమే దానికి సాక్షులము. పామరులం కావచ్చు మేము, కానీ పండితులకు మేము సాక్షులము. ఒకప్పుడు చీకట్లో ఉండొచ్చు మేము, ఇప్పుడు వెలుగుమయమై చీకట్లో ఉన్న వారికి సాక్షులము. We are the witness people tonight. ఆ మాటకు వస్తే మనం అందరం కూడా దేవుని సాక్షులమై ఉన్నామండి. ఈ రెండు కొటేషన్స్ ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. We are not called to be a judge, we are called to be a witness. తీర్పు తీర్చుటకు లేం మనం ఈ లోకంలో, లేనిపోని సొల్లు పెట్టుకోనికి లేము ఈ లోకంలో. సాక్షులుగా బ్రతుకుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. రాబర్ట్ మూరే మ్యాక్చైన్ అనే దైవజనుడు తను ఏమంటాడంటే, ద క్రిస్టియన్ ఈస్ అ పర్సన్ హూ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ అదర్స్ టు బిలీవ్ ఇన్ గాడ్. ఒక క్రైస్తవుడు నిజమైన దేవుని నమ్ముటకు చాలా సాఫీ చేస్తాడు, సరళం చేస్తాడు ఆ మార్గమును. ఎందుకు? తన జీవితాన్ని చూస్తే ప్రజలకు అర్థమైపోతుంది, వీళ్ళు సాక్షులు, వీళ్ళు సాక్షులు అని చెప్పి. ఎమ్మాసు మార్గంలో ఇద్దరు శిష్యులతో మాట్లాడుతుంటాడండి. యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత ఆరోహణం కాకముందని ఆయన మహిమా శరీరంతో ఇద్దరు శిష్యులు ఎమ్మాసు మార్గంలో వెళ్తేప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భం అంతా కూడా లూకాసు వార్త 24:13-35 లోపు ఉంటుందండి. అయితే అందులో సాక్షులుగా ఎలా బ్రతకగలమో 2 విషయాలు చూసుకుంటూ 3 విషయాలు చూసుకుందాం ఈ రాత్రి. ఓకే, 3వ విషయం చూసుకొని కూడా మనం ముగించుకుందాం ప్రియులారా. ఎలా బ్రతకాలి తెలుసారండి? సాక్షులుగా బ్రతకాలంటే ఎలా రండి అంటే మీరు చూడండి, లూకాసు వార్త 24:15-16 అక్కడ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అనే మాట చూస్తున్నామండి. అక్కడ మన దగ్గర రాడండి ప్రజలు, ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఎన్నో సంభాషణ ఉందండి, వాళ్ళు ఎంతో సంభాషించుకుంటున్నారు. వాళ్ళు ఎన్నో సంభాషించుకుంటున్నారు ప్రియులారా. వాళ్ళు అర్థమవుతుందా? మీరు గమనించండి, అక్కడ వారు సంభాషించు ఆలోచించుకుంటుండగా చాలా మందికి ఎన్నో అనాలోచనలు, ఏ దేవుడు ఎవరో అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తిపోతున్నారండి ప్రజలు. యేసు తానే దగ్గరికి వచ్చి మనమే వెళ్ళాలి, దర్శించాలి వాళ్ళని, మనమే చొరవ తీసుకోవాలి, మనమే వెళ్ళి మాట్లాడి ఓకే మనము దేవుని సాక్షులుగా ఎలా బ్రతుకుతున్నామో వారికి చెబితే చాలండి. అసలు యాక్చువల్లీ 2వ విషయం చూడండి, లూకాసు వార్త 24:17-18 ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లేఫాయు అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. అంటే ఏంటి తెలుసానండి, అక్కడ బాగా స్పష్టంగా వాళ్ళ ప్రాబ్లం ఏంటో వింటూ ఉన్నాడండి. అక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు అంటే మార్గం కాదు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విశ్వాస జీవితం ఎక్కడ ఉంది అని జాగ్రత్తగా విని ఆ వాళ్ళ ఆలోచనలు లేకపోతే వాళ్ళ సందేహంకు తగ్గినట్టుగా ఉత్తరం ఇచ్చి వాళ్ళని ఎంతో బలపరిచి అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటాం పిల్లలు. మనం వినము చాలాసార్లు, మన సోదే వినాలి. మనం యాక్చువల్లీ ప్రజలతో వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారో విని
ఆ చెప్పిన దాని ప్రకారంగా మనం వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళకు పరిష్కారం చూపిస్తే దేవుడు అద్భుతంగా మనల్ని వాడుకుంటాడు ప్రియులారా. అద్భుతంగా మనల్ని వాడుకుంటాడు. మీకు ఇంకోటి విషయం చెప్పాలా? ఒకటేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రెండవది వాళ్ళు వినాలి మనం జాగ్రత్తగా, మూడవది ఏం తెలుసానండి? మీకు తెలిసిందే చెప్పండి చాలంతే. మీరు చూడండి, ఇప్పుడు అక్కడ మొదటి యోహాను 1:1 పేతురుని మనం చూసుకున్నాం కదా. ఇక్కడ యోహాను పత్రిక రాస్తూ తను చెప్తున్న మాట చూడండి. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో. జీవవాక్యము, గుర్తుపెట్టుకోండి ఆ మాట. మేమేది వింటిమో, ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మేమేది వింటిమో, కన్నులారా ఏది మేము చూసి ఉన్నామో, ఏది నిదానించి మేము కనుగొని ఉన్నామో, మా చేతులు దేని తాకి చూచెను. గమనించండి ఆ మాట. అది మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాము. అంటే ఏంటండి అది? వాళ్ళు విన్నదే, చూసిందే, కనుగొన్నదే, తాకినదే వాళ్ళు పంచుకుంటున్నారు. మీకు తెలిసిందే పంచుకోండి ప్రియులారా. అర్థమవుతా? మీరు అనుభవిస్తున్నదే పంచుకోండి. అసలు యాక్చువల్లీ హూ ఈజ్ గాడ్, దేవుడు ఎలా ఉంటాడండి, దేవుడు అంటే ఎవరు అనే విషయాన్ని ప్రజలకు తెలియాలంటే ఈ లోకంలో మీకు తెలుసనండి, దానికి మనమే సాక్షులము. మనల్ని చూసినప్పుడు వాళ్ళు నమ్ముతారు, ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పి, ఇదిగో దేవుడు ఇలా నడుచుకుంటాడు, ఇలా దేవుడు కార్యాలు చేస్తాడు, ఇలా దేవుడు ప్రేమిస్తాడు అనే విషయాన్ని మన జీవితమే దానికి ఆధారం అండి. అందుకొరకు తెలుసా, క్రైస్తవ జీవితము ఎంత గొప్పదనంటే, కొన్నిసార్లు మనం బ్యారియర్స్ కావచ్చు, లేకపోతే క్యారియర్స్ కూడా కావచ్చు. బ్యారియర్స్ అంటే ఇతరులు దేవుని నమ్మకుండా మన జీవిత విధానాన్ని చూసి ఆటంకంగా ఉండొచ్చు ప్రజలకు. ఏముందండి వాళ్ళలో డిఫరెన్స్? మనకన్నా దారుణమైన బ్రతుకు జీవిస్తున్నాడు, దరిద్రమైన బ్రతుకు అనుకుంటారు కొంతమంది. కానీ కొంతమంది ఏమంటారు తెలుసా? ఎంత గుమ్మనంగా ఉంటారండి వీళ్ళు, ఎంత గుమ్మనంగా ఉంటారు, ఎవరండి వీళ్ళ దేవుడు అని తెలుసుకోవాలని ఆశపడతారు. చూడండి, వాళ్ళకు మనం క్యారియర్స్ అన్నట్టు, మనం ఆ క్రైస్తవులు క్యారియర్స్ అన్నట్టు. అందుకొరకే తెలుసా, దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ప్రేమ, ఆయన సంతోషం, సమాధానం, సహనం, కనికరము, మంచితనము, నమ్మకత్వము, లేకపోతే ఇంకో విషయం తెలుసానండి, విశ్వాసము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా దేవుళ్ళలో ఉన్నాయంటే ఉన్నాయి. ఎక్కడి నుంచి కనబడతాయండి అవన్నీ కూడా? ఇదిగో మీలో, నాలో నుంచి కనబడుతుంటాయండి. అవన్నీ కూడా నీరు నాలో నుంచి కనబడుతుంటాయి. అందుకొరకే మీరు చూడండి, మొదటి పేతురు 2:9 మీకు అర్థమవుతుంది. మేము సాక్షులము అంటే ఎలానో మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ. మొదటి పేతురు 2:9 ఏముంటుంది తెలుసా? అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని, గమనించండి ఇప్పుడు ఈ మాట, రక్షింపబడ్డంగా ఇప్పుడు మన డ్యూటీ, మన జాబ్, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలుసా? పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలంట. ఇప్పుడు మనము ఎలా ప్రచురం చేస్తామండి? గాడ్ ఈజ్ అ లవింగ్ గాడ్ అని చెప్పడం కాదు, దేవుడు ఎంత గొప్ప దేవుడో నీ ప్రేమానుభవంతో ప్రజలకు అర్థమవుతుంది. ఆయన గుణాతిశయములను మనం ప్రచురిస్తాం. పాట పాడిన ద్వారా ప్రజలకు అర్థం కాదు, అర్థమవుతున్నానండి, జీవితం ద్వారా అర్థమవుతుంది. మన ఇరుగు పొరుగుల వారు చూస్తున్నారనే సంగతి మనం మర్చిపోవద్దు ప్రియులారా. అందుకనే తెలుసా, దేవుడు ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో అనే విషయాన్ని మన కుటుంబస్తులు మన ద్వారా చూస్తున్నారు, మన వర్క్ ప్లేస్లో మన ద్వారా చూస్తున్నారు. వాళ్ళు ఆరాధనకు వెళ్ళినప్పుడు చాలామంది అన్యులు ఉంటారండి అక్కడ, వాళ్ళకి తెలియదు ఎలా ఆరాధన చేయాలనో. అదిగో నీ జీవితాన్ని చూస్తున్నారు వాళ్ళు, ఎంత నిండుగా, ఎంతో కృతజ్ఞతగా, ఎంత సాక్షిగా బ్రతుకుతూ, ఎంత రోషం కలిగి దేవుని స్తుతిస్తున్నావు. అదిగో ప్రజలు నేర్చుకుంటున్నారండి మన ద్వారా. షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా అర్థమవుతా, మోసకరమైన మనం కూడా చేస్తున్నామా, లేకపోతే అక్కడ ఎలా ఉంటున్నాం అనేది, అక్కడ మన ఓర్పు, సహనము ఇవన్నీ చూసి దేవుని గుణాతిశయాలను మనం అక్కడ ఏం చేస్తున్నామండి? ప్రచురము చేస్తున్నాం అక్కడ మనము. అందుకొరకే హూ ఈజ్ గాడ్, హౌ డస్ హీ లుక్ లైక్, ఎలా ఉంటాడండి ఆయన, ఎలా మాట్లాడతాడు ఆయన, ఎలా ప్రేమిస్తాడు ఆయన, ఎలా కార్యాలు చేస్తాడు, ఎలా స్వస్థపరుస్తాడు, ఎలా బాగు చేస్తాడు, ఎలా క్షమిస్తాడు, ఎలా ప్రేమిస్తాడు అని దానికి మీరే సాక్షులు ప్రియులారా. నేనే దానికి సాక్షిని, మనము దేవుని సాక్షులము. అందుకొరకే పేతురు అంటాడు, మేము సాక్షులము, we are the witness for that. దేనికి విట్నెస్ అండి? ఫిజికల్ బాడీ కాదు, కనబడని దేవుణ్ణి మన ద్వారా కనుపరుస్తామన్నట్టు మనము. అందుకు సాక్షులము, అందుకు సాక్షులము. మీరు జీవాధిపతిని చంపితిరండి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ప్రార్థన చేసుకుందామండి రాత్రికాలం ముందు. ప్రభువా, నీ సాక్షులుగా బ్రతికే కృపను మాకు దయచేయము తండ్రి. చాలా చులకనగా తీసుకుంటాం ప్రభా, కొన్నిసార్లు ఇష్టానుసారంగా మాట్లాడేసి, ఇష్టానుసారంగా చూసేసి, ఇష్టానుసారంగా వినేసి, ఇష్టమున్న జీవితం జీవిస్తున్నప్పుడు మేము ఎంత నష్టం చేస్తున్నామో ప్రజలను ప్రభా
మాకు అర్థమవుతుంది తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన. అందుకు మేము సాక్షులము తండ్రి. నీవేమై ఉన్నావో నిన్ను ఈ లోకాన్ని చూపించటకు మేమే సాక్షులం ప్రభు. మమ్మల్ని నమ్ముకున్నావు తండ్రి, మమ్మల్ని ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు తండ్రి. శిలువ సాక్షులుగా బ్రతికే కృపను దయచేయి. ఎవరితో ఉన్న అన్యులైన కుటుంబస్తులైన బయట వాళ్ళైనా ఎవరితోటైనప్పటికీ నీ ప్రభు నీ గుణాతిశయములను చూపించే కృపను మాకు దయచేయము తండ్రి. నీ గుణాతిశయములను మేము చూపించే కృపను దయచేయం ప్రభు. నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. మేము రాజులైన యాజక సమూహములం ప్రభు. మేము పరిశుద్ధ జనము నా తండ్రి. దేవుని సొత్తైన ప్రజలమైన మేము దేవుని సాక్షులుగా, పేతురులాగా, యోహానులాగా నా తండ్రి క్రీస్తులా బ్రతికే కృపను మాకు దయచేసి మహిమను పొందమని ప్రభా. మొదట్లో ప్రార్థన చేసిన రీతిగా జూమ్లోకి వస్తున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు ప్రభా. ఏ ఒక్కరు కూడా సామాన్యమైన జీవితం జీవించటకు వీల్లేదు ప్రభా. ప్రతి కోణం నుంచి నువ్వేమై ఉన్నావు వారి జీవితాల ద్వారా నీవు కనపరుచుకొని మహిమను పొందమని బిడ్డలు మీ కాపుదలకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మ శక్తితో మరొకసారి నింపు. బలహీనం తండ్రి, ఆ పాపములు క్షమించు నాయన. నీ రక్తంతో కడుగు తండ్రి. పరలోకానికి వెళ్ళక ముందు నా తండ్రి ఏమి తీసుకెళ్ళాం ప్రభా, కానీ నీ గుణాతిశయములను ప్రచురిస్తూ నశించిపోతున్న ఆత్మలు మాత్రం ఖచ్చితంగా మేము తీసుకెళ్ళగలం ప్రభా. కనికరించమని ప్రభా, నీ సాక్షులుగా బ్రతికి కృపను మాకు అనుగ్రహించి మహిమను పొందమని ఈ రాత్రి కాలాన్ని కార్నర్స్టోన్ తెలుగు జూమ్ ఫెలోషిప్ ఫేస్బుక్లో కూడా వింటున్న ప్రతి ఒక్కరిని మీ కాపుదలకు, నీ ఆత్మ నడిపింపునకు, నీ అధికారంకు అప్పగించుకుంటూ ఒప్పుకుంటూ మరొకసారి ప్రభా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని పిలిచిన నీ గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము మేము ఏర్పరచబడిన వంశమని, రాజులైన యాజక సమూహమని, పరిశుద్ధ జనమని, దేవుని సొత్తైన ప్రజలమని నా ప్రభా ఒప్పుకుంటూ నీ నామ ఘనతకై మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన చేసి మేము పొందుకోబోతున్నాము తండ్రి. కమాన్ పీపుల్, ఎంత గట్టిగా చెప్పుకోవాలో కేకలు వేస్తూ చెప్పాలండి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుడు ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును మనందరికీ తోడుగా ఉండి నిండుగా బలంగా ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తమును మనల్ని వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.